ఆ మతంలోకి మనం వెళ్ళి ఆ మతంలో లేని కులాన్ని మనం చొప్పించి ఎంతవరకు సమంజసం? ఎమ్మెల్యే గారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు అంటే క్రైస్తవుల పుణ్యం కూడా ఉంటేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు, క్రైస్తవుల పుణ్యం ఉంటేనే మీరు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఎస్సీలకు మతం మారే స్వేచ్ఛ లేకుండా చేసింది మీరు కాదా? అన్ని కులాల వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఎస్సీలకు కూడా ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. మాట్లాడే చోట మాట్లాడకపోతే అన్యాయమే జరుగుద్ది. ఎస్సీలకి అన్యాయం జరిగింది, జరిగిన అన్యాయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఎప్పుడో తెలుసా? మీరు ఉద్యమం చేస్తే, మీరు రోడ్డు మీదకి వస్తే, ప్రభుత్వాన్ని నిలదీస్తే, మీ పార్లమెంటు సభ్యుల్ని నిలదీస్తే మీకు న్యాయం జరుగుద్ది. ఒక్కసారైనా పార్లమెంట్లో ఎస్సీలకు ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి మత స్వేచ్ఛ లేదు, మత స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ఏ రోజైనా రఘురామరాజు గారు ఆనాడు పార్లమెంటుకి ప్రజలందరూ కలిపి పంపించినప్పుడు అడిగారా? జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఐ ఆమ్ అపాలజిస్ట్ సనాతని హిందూ అని మాట్లాడారు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఏం మాట్లాడాలి? ఎస్సీల్లో ఉండి పాస్టర్లుగా క్రైస్తవ సంఘాల్లో బోధనలు చేస్తున్నటువంటి పాస్టర్లారా, ఒక్కసారి రాజుగారు ఏమంటున్నారో తెలుసుకోండి అయ్యా. పాస్టర్స్ మొన్న మా జిల్లాలో గొడవ చేస్తున్నారు. పాస్టర్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ వెరిఫై చేస్తున్నారు. ఇది మా హక్కులకి భంగం, గోప్యత ఉండాలి అని. ఇలా ఏ చర్చ్ పాస్టర్స్ ప్రజల దాకా వెళ్ళాలి. కనీసం చర్చి పాస్టర్ అయినా సరే క్రిస్టియన్ అయి ఉండాలి కదా. సో ఏ చర్చి పాస్టర్లో బీసీసీ సర్టిఫికేట్ ఉంది, ఎవరికి ఎస్సీ సర్టిఫికేట్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వమనంటే అది మా హక్కులకు భంగం, మా గోప్యతకు భంగం. క్రిస్టియన్ అవునా కాదా అనేది వెరిఫై చేస్తే అది వ్యక్తిత్వ గోప్యతకి ఎలాగా భంగం కలుగుతుంది? అది వెరిఫై చేస్తే తప్పే ఉంది. అందులో ఎవరికైనా సునీల్ కుమార్ గారు కానీ శ్రవణ్ కుమార్ గారు కానీ మళ్ళీ వారిని కూడా విమర్శిస్తారా? ఇది రాజ్యాంగంలో ఉన్నదానికి వైలేషన్ జరుగుతుంది అని చెప్తే మీకేమంటారా? రాజ్యాంగాన్ని గౌరవించడమే నేరం, రాజ్యాంగాన్ని గౌరవించడమే పాపం అని నా ప్రశ్నలు. మీకేమైనా సిగ్గు లేదా ఏంటి? మీకు దేవుడు పౌరుషం పెట్టలేదా? మీకు రోషం లేదా? రాజుగారండి, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. అసలు పాస్టర్ల మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఏంటండి? క్రైస్తవ్యానికి లేని బాధ మీకెందుకు సార్? నిజంగా దళిత క్రైస్తవ విశ్వాసుల్లో చీము నెత్తురు అనేది మీకు ఉంటే, మీకు రక్తం సలసల మరిగేటటువంటి తత్వం ఉంటే ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల మీద మీరు స్పందించండి. మీరు స్పందించకపోతే ఎన్ని తరాలైనా ఇలా అణిచివేతకు గురి అవుతూనే ఉంటాం, బలి అయిపోతూ ఉంటాం. చాలా చాలా వాల్యుబుల్ సమాచారం నేను మీకు తెలియజేస్తున్నాను. అలా చూసి వెళ్ళిపోయే విధంగా ఎవరు ఉండొద్దు. కంటెంట్ అంతా కూడా యావత్ క్రైస్తవ సమాజం వినాలి. బాధ్యతాయుతమైనటువంటి పదవులను రాజ్యాంగబద్ధంగా అనుభవిస్తున్నటువంటి పెద్దలు రాజ్యాంగాన్ని అమలు చేయాలా వద్దా అని క్వశ్చన్ చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ గారు కొన్ని విషయాలు పాస్టర్ల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన విషయాల్ని వారి నోటితో చాలా సుస్పష్టంగా మాట్లాడిన సందర్భాలని గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దిగవంత నేత శ్రీ నందమూరి తారక రామారావు గారు 1983 సంవత్సరంలో పార్టీని స్థాపించినప్పటి నుండి ఉండి టీడీపీకి కంచుకోటగా ఉంది. ఉండి నియోజకవర్గం అంటే వివిధ జాతుల సమాహారంతో, సమ్మేళనముతో సమైక్యంగా సాగిపోతున్నటువంటి ఒక చక్కని కుటుంబం. మత విద్వేషాలకు కానీ, భేషమ్యాలకు కానీ, ఏ రకమైన హెచ్చుతగ్గులకు కానీ తావు లేకుండా సమానత్వంతో, సమభావనతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ఇప్పటి వరకు కూడా అలా నడిచిపోయింది. మేబీ ఇక మీదట అలా నడిచిపోయేటటువంటి పరిస్థితులు ఉండవని ప్రస్తుత పరిణామాలను బట్టి చాలా క్లియర్ కట్గా మాకు అర్థమవుతూ ఉంది.
ఏది ఏమైనా రాజ్యాంగాన్ని అమలు చేయాలి, అమలు చేయటం తప్ప అని మా ఎమ్మెల్యే గారు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి సమాధానంగా నేను కొన్ని ప్రశ్నల్ని సూటిగా స్పందిస్తూ ఉన్నాను. ఎందుకంటే పెద్దలు వారు తెలుసుకోవాలని కాదు, అంటే వారికి తెలియంది ఏమీ లేదు. వారి వయసుతో పోల్చుకుంటే మా వయసు ఎంత, మా అనుభవం ఎంత, ఒక రకంగా చెప్పాలంటే వారి జ్ఞానం ముందు మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం కానీ, వారి ఆర్థిక స్థాయి ముందు కానీ, వారికి ఉన్న అధికారం ముందు కానీ స్థాయి, సామర్థ్యం, పరిస్థితి మాకు లేదు. కానీ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలుగా వచ్చినా తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేరు చెప్పి ఎవరిని నిలబెట్టినా పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి ఓట్లేసి గెలిపించేటటువంటి పరిస్థితి ఈ ఉండి నియోజకవర్గంలో ఉంది. వారు ఏ నమ్మకంతో అయితే ఎమ్మెల్యేలుగా ప్రకటించారో ఆ ప్రకటించిన వారందరూ కూడా ఎవరికిచ్చే విలువ వారికిచ్చి, ఎవరిని ఎలా ప్రేమించాలో అలా ప్రేమించి, ఎవరి గౌరవాలు వాళ్ళకి ఇచ్చి, ఆ రకంగా ఇంతకాలం అలా ముందుకు వెళ్ళింది కాబట్టే అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు టీడీపీని ఆదరించారు. పెద్దలు అబ్బాయి రాజు గారు 25 సంవత్సరాలు వారు ఎమ్మెల్యేగా గెలిచారు, ఈ నియోజకవర్గాన్ని పరిపాలించారు. వారి యొక్క సమర్థతని గుర్తించినటువంటి తెలుగుదేశం పార్టీ అప్పుడు అబ్బాయి రాజు గారికి విద్యుత్ శాఖ మంత్రిగా వారిని ప్రమోట్ చేయడం జరిగింది. వారు అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకుంటూ చాలా చక్కగా వారికి ఇచ్చినటువంటి పదవికి న్యాయం చేశారు. ఒక మంచి గుర్తింపు ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి విధంగా వారు ఉన్నారు. అన్ని సంవత్సరాల తర్వాత మా ప్రియులు రఘురామకృష్ణరాజు గారు వారిని కూడా ప్రభుత్వం గుర్తించి డిప్యూటీ స్పీకర్ పదవిని దాదాపు 45 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ ఉండి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకతను చాటుకునేటటువంటి గౌరవప్రదమైనటువంటి పదవిని వారికి ఇచ్చారు. ఈ పదవి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పార్టీలకు అతీతమైనటువంటి పదవి. మరి డిప్యూటీ స్పీకర్ గారికి ఆ విషయం తెలుసు. అసెంబ్లీలో అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సభా సాంప్రదాయాన్ని బట్టి స్పీకర్ని ఎన్నుకుంటారు, ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. అట్లాగే డిప్యూటీ స్పీకర్ గారిని కూడా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఒక నియోజకవర్గం నుండి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టారు అంటే ఆ నియోజకవర్గానికి చెందినటువంటి వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ వర్గాలకు చెందినటువంటి ఆ వ్యక్తులందరి మద్దతుతో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడతారు. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో అడుగుపెట్టారు అంటే అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇది పక్కాగా అందరూ గ్రహించవలసినటువంటి విషయం. అంటే అప్పుడు అందులో అన్ని వర్గాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి కదా. క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఇక ఇతర వర్ణాలకు చెందినటువంటి ఇతర విశ్వాసాలకు చెందినటువంటి వారు అందరూ సమైక్యంగా అందరి ఆలోచన ఒక్కటై ప్రభుత్వాన్ని గుర్తెరిగి ఆ పార్టీ వైఖరిని బట్టి, ఆ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధతను బట్టి, ఈ పార్టీ తరపున నిలబెట్టినటువంటి వ్యక్తికి మనం ఓటు వేస్తే ఖచ్చితంగా మనకు మంచి చేస్తారు, న్యాయం చేస్తారు, మన పక్షంగా ఉంటారు అని ప్రజలు గుర్తెరిగి అన్ని వర్గాల వాళ్ళు ఓటు వేస్తే అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. రెండవది, మా ఎమ్మెల్యే గారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు అంటే ఖచ్చితంగా అందులో క్రైస్తవుల పుణ్యం కూడా ఉంది. ఇది మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే కేవలం కొన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మాత్రమే మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారు అని ఎప్పుడు కూడా మీరు అట్లా భావించొద్దు సార్. ఎందుకంటే అందులో క్రైస్తవుల యొక్క సహకారం కూడా ఉంది. రాంబాబు గారిని చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రకటించినప్పుడు అన్ని వర్గాల వారిని రాంబాబు గారు కలుపుకుని వెళుతున్నప్పుడు అలాంటి వాళ్ళందరినీ కూడా వారు పిలిపించి వారు మాట్లాడారు. ఏమనంటే ఖచ్చితంగా ఈసారి మనం నియోజకవర్గంలో ఒక మంచి పట్టు సాధించాలి, మీరందరూ కూడా గతంలో ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అట్లాగే ఈసారి కూడా సపోర్ట్ చేయాలి. మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు గ్రామాల్లో కూడా
మీరు నిలబడాలి, మీ ఆలోచనలు కావాలి, మీ సామాజిక వర్గంతో ఎటువంటి సంప్రదింపులు చేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పి ఈ ప్రకారంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమందిని మాలాంటి వాళ్ళని పిలిచి వారు మాట్లాడటం జరిగింది. వారు మాట్లాడితే మేమందరం కూడా రాంబాబు గారికి భరోసా ఇచ్చాం, మీ వెనుకుంటాం, ఖచ్చితంగా మీ గెలుపుకు మేము కృషి చేస్తాం అని చెప్పి మాట ఇచ్చాం. అందులో భాగంగా మరి ఉండిలో కోట్ల ఫంక్షన్ హాల్లో 500 మంది పాస్టర్స్ని ఒక చోట కూర్చుండబెట్టి రాజేష్ మహాసేన, అదేవిధంగా నేను, అదేవిధంగా మరి రాంబాబు గారు, అదేవిధంగా గేదెల జాన్ గారు, మరి కొంతమంది క్రైస్తవ నాయకులు అందరం కలిసి మేము ఒక చక్కని కార్యాచరణ చేశాం. పార్టీకి మద్దతుగా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వెళ్ళేటటువంటి ఆలోచన మేము చేశాం. ఆ రోజు రాంబాబు గారి దగ్గర యావత్ క్రైస్తవులందరూ కూడా సిబిసిఎన్సి పాస్టర్స్, ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్స్, ఆర్సిఎం చర్చ్ పాస్టర్స్ వీళ్ళందరూ ఉన్నప్పుడు రాంబాబు గారి దగ్గర మేము ఒక మాట తీసుకున్నాం. ఎమ్మెల్యే గారికి మేము అక్కర్లేదు, ఎంపీ గారికి అక్కర్లేదు, మంత్రి గారికి అక్కర్లేదు, ప్రభుత్వ పెద్దలు ఎవరికి అక్కర్లేదు. మరి మేము ఎప్పుడు కావాలి? ఓట్లప్పుడు కావాలా? అంటే మా ఓట్లు కావాలి, మా పాటలు అక్కర్లేదా? మా పాటలతో సంబంధం లేదా ప్రభుత్వాలకి? మా బాధలతో సంబంధం లేదా? ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఏంటో మాకు తెలియదు, కానీ మా నియోజకవర్గంలో మాత్రం అలాంటి పరిస్థితి రాకూడదు. మాకు కష్టం వస్తే మా ఎమ్మెల్యే వచ్చి మా పక్షాన నేనున్నానని నిలబడాలి. మా శాసనసభ్యులుగా మీరు మాకు ఆ భరోసా ఇస్తారని, ఖచ్చితంగా మా పక్షాన ఆ వాయిస్ మీరు వినిపిస్తారని. ఎందుకంటే సేవకులమైన మేము ఎవరికి హానికరమైన వరం కాదండి. మేము వ్యక్తుల జీవితాల్ని మారుస్తాం తప్ప ఎవరిని బాధ పెట్టమండి. కాబట్టి దేవుడు మీకు ఈ నియోజకవర్గంలో మాకు నాయకులుగా ఉండేటటువంటి అవకాశం కల్పించాడు. మా అందరి ప్రార్థన మీకు ఉంటుంది, అండగా ఉంటుందా? ఉంటుందా? ఉంటుందన్న వాళ్ళందరూ మీరు మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. అవునా కాదా? ఇతరులకి ఎంత ధైర్యం అయితే ఉందో ప్రభుత్వాన్ని బట్టి మాకు కూడా అంత ధైర్యాన్ని కల్పించండి. ఖచ్చితంగా మేము మీ వెంట ఉంటాం. మాకు ధైర్యం కల్పించే వాళ్ళు లేక ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా, ఎవరి పక్షంగా నిలబడాలి, ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నాం, ఒక గందరగోళ సిచ్యువేషన్లో ఉన్నాం. మీ మాటలతో అయినా మాకు నమ్మకాన్ని కలిగించండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. మేము అంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి అటువంటి క్యాంపెయిన్లో కీలకమైనటువంటి పాత్ర మేము పోషించాం. అయితే క్రైస్తవుల పుణ్యం కూడా ఉంటేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు, క్రైస్తవుల పుణ్యం ఉంటేనే మీరు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఎందుకంటే 2,20,000 పైచిలుకు ఓట్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎవరి మొత్తం అందరి ఓట్లు కలిపితే, అలాగే ఎలక్షన్లో అన్ని ఓట్లు పోలవు కదా, కొన్ని ఓట్లు వేయరు. అందులో 2,20,000 ఓట్లు కేవలం ఎస్సీల ఓట్లు 60,000 ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. రెండవదిగా చూస్తే బీసీలు, ఎస్టీలు, ఓసీలు, ఓబీసీలో ఓట్లు ఉన్నాయి. అందులో క్రిస్టియన్స్ ఉన్నారు కదా. ఇప్పుడు బీసీలో 10% ఉన్నారనుకోండి, కనీసం 3% అయినా క్రిస్టియన్స్ ఉన్నారు, బీసీ క్రిస్టియన్స్. అట్లాగా ఎస్టీల్లో, అట్లాగా ఓసీల్లో, అట్లాగా ఓబీసీల్లో గమనించాలి. అంటే టోటల్గా ఈ అన్ని వర్ణాలకు చెందినటువంటి వారిలో నుండి క్రైస్తవ్యాన్ని స్వీకరించినటువంటి వారి యొక్క ఓటు శాతాన్ని ప్రత్యేకిస్తే ఈ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లకు పైచిలుకు క్రిస్టియన్స్ ఓట్లు ఉన్నట్లు. అయ్యా పెద్దలు ఒకసారి ఆలోచించండి. పార్టీ అధినేత గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఈ విషయాన్ని ఆలోచించండి. అంతమంది ఎన్నడూ లేనట్టుగా 73,000కు పైబడి ఓట్ల మెజారిటీ ఉండి నియోజకవర్గం మీకు ఇచ్చింది. దేన్ని చూచి? కేవలం పార్టీ విధానాన్ని చూచి అంత మెజారిటీ ఈరోజు క్రింది స్థాయి నాయకుడు మొదలుకొని కార్యకర్త మొదలుకొని ఆ ప్రకారంగా చూస్తే అందరూ కష్టపడినటువంటి కష్టాన్ని బట్టి 73,000 పైచిలుకు ఓట్ల మెజారిటీ మీకు వచ్చింది. ఇంతకుముందు అబ్బారాజు గారికి ఆ మెజారిటీ రాలా. ఎక్కువ అనుకుంటే ఆయనకి
16,000 ఓట్ల మెజారిటీ అదే ఎక్కువ అనుకుంటా ఈ నియోజకవర్గంలో. అదేవిధంగా చూస్తే మరి శివరామరాజు గారు వారు కూడా ఒకసారి 30,000 నాకు సరిగ్గా ఐడియా లేదు, 30,000 ఓట్ల మెజారిటీనో ఎంతో ఉంది. ఆ తర్వాత రాంబాబు గారికి కూడా 10,000 ఓట్ల మెజారిటీ వచ్చినట్టుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో మీకు భారీ ఎత్తున అంతటి మెజారిటీ వచ్చింది అంటే క్రైస్తవులు ఓట్లు వేయకుండా వచ్చిందండి. ఆలోచించండి. మీ హోదాకి తగినట్టుగా మీరు స్పందిస్తారు అని మేము తలస్తున్నాం, కానీ మీ హోదాకి తగ్గట్టుగా మీరు స్పందించట్లా. మీరు ఒక ప్రజానాయకుడు, మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి నాయకుడు. మీకు మత వివక్ష ఉండకూడదు, మీరు మతాన్ని గురించి మాట్లాడకూడదు. మీరు మాట్లాడితే ప్రజల సంక్షేమం గురించి మాట్లాడాలి, రాజ్యాంగాన్ని అమలు చేయాలి అని మాట్లాడుతున్నాను అని మీరు అంటున్నారు. నిజంగానే రాజ్యాంగాన్ని అమలు చేయాలి అంటే మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగబద్ధంగానే మాట్లాడారా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ప్రజానాయకుడు, 10% ఉన్నా, 5% ఉన్నా, 3% ఉన్నా, అన్ని వర్గాల వాళ్ళు మీ దృష్టిలో సమానమైన వారుగానే మీరు చూడాలి. కానీ మీరు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే మీ మనసులో ఏదైతే ఉందో అది మీ నోట్లో నుండి వచ్చేస్తుంది అన్నట్టుగా ఖచ్చితంగా కనబడుతుంది. పెద్దలు మాట్లాడినటువంటి విషయాలు క్రైస్తవ నాయకులు ఖచ్చితంగా మాట్లాడారు. క్రైస్తవ నాయకులు ఎందుకు మాట్లాడరండి? అంటే బైబిల్ని ప్రకటించటమే మీ పనే? పాస్టర్లు మీరు ఎందుకు మాట్లాడరు? ప్రశ్నించరా మీరు? ఈరోజు కొన్ని సమస్యల మీద దళిత నాయకులు మాట్లాడతారు, మరి క్రైస్తవ నాయకులు ఎందుకు మాట్లాడరు? క్రైస్తవ నాయకులు ఉన్నారా? ఉన్నట్టుగా భావిస్తూ బతికేస్తున్నామా? ఈ నియోజకవర్గంలో పాస్టర్లకి ఇంత అన్యాయం జరుగుతుంది. నేను క్రైస్తవ నాయకుడిని చెప్పుకుంటున్నారుగా, చెప్పుకునే వాళ్ళకి మాటలు రావట్లేదా? మాట్లాడరా? ఈరోజు క్రైస్తవ నాయకుడనే కాదు, పాస్టర్లు కూడా మాట్లాడాలండి. మీరు మాట్లాడకపోతే ఎట్లా? వాడెవడో పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనేటటువంటి వాడు ఒక లేఖ రాష్ట్రపతి గారికి రాశాడట. వాడు రాష్ట్రపతి గారికి రాస్తే రాష్ట్రపతి గారు ఇమీడియట్గా, మీరు బాగా క్యాచ్ చేయండి, ఎస్సీల్లో పాస్టర్లు ఎంతమంది ఉన్నారు తేల్చండి అని చెప్పి ఒక లెటరు ఈ రాష్ట్రపతి గారు పంపించారంట. మరి రాష్ట్రపతి గారు కేవలం పాస్టర్లు ఎంతమంది ఉన్నారో పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్కి ఇచ్చేసేయండి డేటా అంతా, ముందు వాళ్ళకున్నటువంటి ఎస్సీ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేయించేటటువంటి విధంగా రాజ్యాంగబద్ధంగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోవడానికి వెంటనే అన్ని పంచాయతీల్లో నుండి ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్రపతి గారు లేఖ ఇచ్చారా సార్? మరి రాష్ట్రపతి గారు లేఖ ఇస్తే ఆ లేఖ మరి దాంతో జోడించాలి కదా సార్. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను, దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వానికైనా ప్రజాప్రతినిధికైనా మత భావన పెంచుకుని మాట్లాడే హక్కు ఉందంటారా? అలా మాట్లాడితే రాజ్యాంగాన్ని గౌరవించినట్టేనంటారా? చెప్పండి. అప్పుడు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ప్రకటనలు ఇచ్చేటటువంటి వారందరి విషయంలో మీరు ప్రెస్ మీట్ పెట్టి లేదా మీ ఛానల్ ద్వారా మీరు మాట్లాడవచ్చు కదా సార్. అరే మనం రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి అన్ని వర్గాల వారిని సమదృష్టితో చూస్తాము అని చెప్పి మనం ప్రమాణం చేసాం. మన ప్రమాణానికి భిన్నంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మనం మాట్లాడకూడదు, ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రకటన అని మీరు వెంటనే ఖండించాలి కదా సార్. వాడెవడో ఒక పిటిషన్ ఎస్సీ క్రిస్టియన్స్ని, దయచేసి ఎస్సీ నాయకులారా, ఎస్సీలుగా ఉండి క్రైస్తవ్యాన్ని స్వీకరించిన ఎస్సీ క్రైస్తవ విశ్వాసులారా, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనేటటువంటి వాడు దళితుడంట. ఆ దళితుల్లో క్రైస్తవులుగా మారినటువంటి వ్యక్తులు ఏ రిజర్వేషన్ హక్కునైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి వెంటనే కులం సర్టిఫికెట్ క్యాన్సిల్ చేయండి. ఎస్సీ రిజర్వేషన్తో వాళ్ళకి ఏ ప్రభుత్వ ఫలాలైతే అందించారో వెంటనే వాటిని రద్దు చేయండి. ఎందుకంటే ఎస్సీలు మతం మారిపోయారు కాబట్టి, క్రైస్తవులు అయిపోయారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు అనేటటువంటి ఆ
విధానాన్ని బేస్ చేసుకుని వాడు గవర్నర్ గారికి లెటర్ రాశాడంట. అసలు పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనేవాడి ఆలోచనైనా ఇది? అంటే ఫీల్డ్లో కనిపించేవాడు పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్. పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ వెనకాల ఉన్నది ఎవరు? ఇక్కడ దళితులు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే దళితులు. దళితులు ఒకటిగా ఉంటే ప్రభుత్వాల్ని శాసించే అధికారం దళితులకు ఉంది. దళితులు ఒకరిని కావాలి అనుకుంటే సింహాసనం మీద కూర్చోబెట్టగలరు, ఒకరిని వద్దు అనుకుంటే సింహాసనం నుండి దించగలరు. అదేదా? ఇంకో విషయం, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి ఒక విషయం అర్థం కావాలి. రాజ్యాంగాన్ని అమలు చేద్దాం అంటున్నారు, మంచిదే. ఈ దేశానికి అందించబడినటువంటి రాజ్యాంగం అధికారంలోకి వచ్చినటువంటి ఆ సందర్భంలో 1950 యాక్ట్ ప్రకారంగా ఈ దేశంలో మతం మారితే కులానికి ఉన్న హక్కు కోల్పోయే ఒక భయంకరమైన వివక్షకు గురైంది ఎవరు? స్పీకర్ గారు చెప్పాలి. ఎస్సీ సామాజిక వర్గమే కదా. మరి బీసీల్లో మతం మారారు, మరి వాళ్ళకి కులం ఎందుకు పోదండి? బీసీలకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయిగా, మరి వాళ్ళ బెనిఫిట్స్ ఎందుకు పోవు? కేవలం ఎస్సీల బెనిఫిట్స్ మాత్రమే తీసేసే విధంగా 1950 యాక్ట్ అనే గుదిబండ ఎస్సీల మెడలకు తగిలించి ఈరోజు సామాజికంగా ఎస్సీలు మరింతగా దిగజారిపోయే విధంగా ఆ యాక్ట్ని బూచిగా చూపించి రాజకీయ నాయకులు, పెత్తందారులు వీళ్ళందరూ కూడా ఎస్సీలకు మతం మారే స్వేచ్ఛ లేకుండా చేసింది మీరు కాదా? అన్ని కులాల వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛే ఎస్సీలకు కూడా ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. పోనీ ఎస్సీలు క్రైస్తవులు అయ్యారు, వాళ్ళ వెనకబాటుతనం పోయిందా? వాళ్ళ మీద ఉన్న వివక్ష పోయిందా? వాళ్ళ ఆర్థిక సామర్థ్యం ఏమైనా పెరిగిపోయిందా? గొప్పోళ్ళు అయిపోయారా? ఈరోజు ఆలోచించండి. 1950 యాక్ట్ ఆధారంగా ఈ దేశంలో సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు. మరి సిక్కులకు కూడా మతం మారితే రిజర్వేషన్ వర్తించదని చెప్పబడింది. మరలా వెంటనే హుటాహుటీన 1953వ సంవత్సరంలో ఎందుకు మార్చేశారు? వాళ్ళకి ఎందుకు రాయితీ ఇచ్చారు? వాళ్ళకి ఎందుకు మినహాయింపు ఇచ్చారు? అప్పుడు వాళ్ళ మీద చేయబడినటువంటి చట్టాన్ని ఎందుకు మార్చారు? అంటే సిక్కులు బలంగా చట్టసభల మీద ఒత్తిడి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ నిషేధం ఎత్తివేయించుకున్నారు. అప్పుడు వాళ్ళకి సిక్కులు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, వాళ్ళకి రిజర్వేషన్ పోదు. ఇప్పుడు ఎస్సీల కంటే సిక్కులు ఎక్కువ మంది ఉన్నారా? ఏ శాతం ఎక్కువ? ఎస్సీ శాతమే ఎక్కువ. కానీ ఆ రోజు ఇంత అతిపెద్ద సామాజిక వర్గం క్రిస్టియానిటీలోనికి వెళ్ళిపోతే రేపొద్దున్న రాజ్యాధికారం చేదాటిపోద్ది అనే ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనకి అప్పుడున్నటువంటి ఆ పెద్ద మనుషులు అనబడినటువంటి వారందరూ కూడా అంబేద్కర్ మీదకి ఒత్తిడి తీసుకుని వచ్చి దానికి ఆయన ఒప్పకపోయినప్పటికీ కూడా బలవంతంగా ఆ యాక్ట్ ఈ విధంగా ఎస్సీల మీద ఉండేటట్టుగా ఎస్సీ సామాజిక వర్గాన్ని బలి చేయలేదా? ఆ తర్వాత 1990వ సంవత్సరంలో బౌద్ధులు కూడా మతం మారితే వారికి కూడా రిజర్వేషన్ అనేటటువంటిది లేకుండా ఉండే పరిస్థితి 1950లోనే వచ్చింది. అప్పటి నుంచి 40 సంవత్సరాలు అటువంటి సమానత్వం లేనటువంటి జీవితాన్ని ఈ దేశంలో బౌద్ధులు అనుభవించారు. కానీ విచిత్రం ఏంటంటే బౌద్ధులు వాళ్ళ సామాజిక వర్గం కూడా చిన్నదే. అయితే ఆ చిన్న సామాజిక వర్గం మొత్తానికి ఫైట్ చేసి 1990 సంవత్సరంలో పార్లమెంట్లో బిల్లు పెట్టించుకుని ఈ దేశంలో బౌద్ధులు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, స్వీకరించినంత మాత్రాన వారికి కూడా వారి కులం పోదు, వారి కుల సంబంధంగా వచ్చినటువంటి రిజర్వేషన్ పోదు అని చెప్పి అదొక స్టేట్మెంటు తీసుకున్నారు. అప్పటికి కూడా ముద్దు నిద్రపోతుంది ఎవరు? ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు. ఏమండి, బీసీలకున్న స్వేచ్ఛ, ఎస్టీలకున్న స్వేచ్ఛ, ఓబీసీలకున్న స్వేచ్ఛ, ఓసీలకున్న స్వేచ్ఛ, వీళ్ళకు కూడా ఎంతో కొంత రిజర్వేషన్లు ఉన్నాయి కదా. మరి వీళ్ళు మతం మార్చుకునే స్వేచ్ఛ ఉంది కదా. వీళ్ళకి మతం మార్చుకుంటే కులం పోదు కదా, రిజర్వేషన్ కూడా పోదు కదా. మరి ఎస్సీలకు మాత్రమే మతం మార్చుకుంటే కులం ఎందుకు పోద్ది, రిజర్వేషన్ ఎందుకు పోద్ది? మీరు ఎందుకు ఫైట్ చేయలేరు?
మీ పిల్లలు ఎందుకు బయటికి రారు? ఎస్సీ నాయకులు ఎందుకు బయటికి రారు? ఎందుకు ఉద్యమం చేయరు? ఎందుకు రోడ్ల మీదకి రారు మీరు? మీకు చావలేదా? ఐఎమ్ సారీ, ఈరోజు మీకు స్వేచ్ఛ లేదా? మీకు అడిగే హక్కు లేదా? మీ మీద జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని మార్చుకునే శక్తి మీకు లేదా? ఆ రోషం మీకు రాదా? మీరు తరాలు తరబడి తొక్కివేయబడాలనేటటువంటి ఆలోచనతోనే ఉండిపోతారా? తొక్కే కొలది తొక్కించుకుంటానే ఉంటారా? ఇంకా మారకపోతే ఎట్లాగండి? ఎవరికైనా ఏదైనా ఒక చట్టం నచ్చలేదు అంటే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాన్ని మార్చేసేసి వాళ్ళకి అనుకూలమైన చట్టాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ ఎవరు? మనం పంపిస్తేనే కదా పార్లమెంట్కి వెళ్ళింది. చట్టసభల్లో, పార్లమెంట్లో ఓటింగ్ ద్వారా రాజ్యాంగంలో కొన్ని విధానాల్ని సవరణ చేసుకుంటూ కలుపుకుంటూ తీసేస్తూ వస్తున్నారే. ఎందుకు అలా జరుగుతుంది? ఆ ఓటింగ్ విధానం ప్రభుత్వానికి ప్రజలిచ్చిన బలంతో మార్చేస్తున్నారు. అలాగైనప్పుడు ప్రభుత్వానికి ప్రజలే బలం. మీ బలం ఎంత? మీకు బలం ఉందిగా, బలంతో ఎందుకు మార్చుకోరు? మీరు ఎందుకు పిలుపునివ్వరు? ఎంతకీ రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ గురించి ఆలోచిస్తున్నారు తప్ప మీకు మత స్వేచ్ఛ లేదు అనే విషయాన్ని మీరు ఆలోచించట్లేదు. మీకు మత స్వేచ్ఛ లేకుండా చేశారు ఈ దేశంలో, అది తెలుసుకోండి మీరు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు అంటే దేని బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు? దీన్ని బేస్ చేసుకునే కదా. ఎస్సీ పాస్టర్లకి, ఎస్సీ క్రిస్టియన్స్కి నేను తెలియజేసేది ఏంటంటే, రాజుగారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగాన్ని అమలు చేద్దాం అని నేను అంటున్నాను అని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో మీరు గెలిచారు. దురదృష్టం ఏంటంటే ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులు కానీ ఎస్సీలు కానీ వాళ్ళ హక్కుల్ని పరిరక్షించుకునేటటువంటి విషయంలో వాళ్ళకి కావలసిన మత స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ మత స్వేచ్ఛను పొందుకునేటటువంటి విషయంలో గ్రామస్థాయి నుండి రాష్ట్రాల వరకు కూడా ఉద్యమాలు చేయలేకపోవడమే. ఎస్సీ కమ్యూనిటీకి నేను చెప్తున్నాను, రాష్ట్రంలో ఎవరు ఎమ్మెల్యే అయినా ఎస్సీ క్రిస్టియన్స్ ఓట్లు వేయకుండా ఎమ్మెల్యేలు కాలేదు. కాబట్టి ఇప్పుడు మీరు మీ గ్రామాలలో ఆయా పార్టీలకు చెందినటువంటి నాయకులు ఉన్నారు కదా, ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కదా, ఎలక్షన్లో ఇంటింటికి తిరిగారు కదా, మాకు ఓటేయండి, మా అభ్యర్థిని గెలిపించండి, మీకు న్యాయం చేస్తాం, మీకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మేము అండగా నిలుస్తాం, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ మేము చేస్తాము, మేము నిలబడతామని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు కదా. కొంతమందికి అధికారం వచ్చాక మన ఓట్లు ఉపయోగించుకుని మనల్ని ఉపయోగించుకుని అధికారం వచ్చాక మనల్ని తొక్కేసే ఆలోచన చేస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇంతకాలం మీరు చేయలేకపోయారు. ఎస్సీ నాయకులు కూడా ఆ దిశగా మీరు ఆలోచించలేకపోయారు. ఏ గ్రామాల్లో ఎస్సీ కమ్యూనిటీ అయితే ఉందో ఆ కమ్యూనిటీ అంతా కూడా మనరాజు గారు వచ్చారు, మనరెడ్డి గారు వచ్చారు, మన్నాయుడు గారు వచ్చారు, మనకమ్మ నాయకులు వచ్చారు అని చెప్పి వాళ్ళ చుట్టూ తిరిగారు కదా. ఇప్పుడు ఆ కమ్మ నాయకుడి దగ్గరికి, ఆ రాజుగారి దగ్గరికి, ఆ రెడ్డి గారి దగ్గరికి, ఆ నాయుడు గారి దగ్గరికి వారి ఇంటికి వెళ్ళి వారి ఇంటిని ముట్టడించండి, ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి ఎస్సీ నాయకులు, ఎస్సీ సామాజిక వర్గం అంతటిని పురికొల్పి విషయం మీద అవగాహన కల్పించి గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక లీడర్స్ యొక్క ఇళ్లను ముట్టడించండి. మాకు న్యాయం చేసేదాకా, మా సమస్య మీరు ప్రభుత్వం దగ్గరికి పట్టుకెళ్ళేదాకా మీ ఇళ్ల దగ్గర నుంచి కదలం అని చెప్పి మీరు భీష్మించుకుని కూర్చోండి. న్యాయం ఎందుకు జరగదో? ఖచ్చితంగా జరుగుద్ది. ఒకవేళ మీరు పురికొల్పలేకపోతే ఆ బాధ్యత నేనే తీసుకుంటాను. నేనే తిరుగుతాను, రాష్ట్రం అంతా తిరుగుతాను. మీకు మత స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వాల చర్యల్ని ఖచ్చితంగా ఎండగట్టి సమాజం అంతట్లో కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఉద్యమం దిశగా వెళ్ళేటట్టుగా నేనే బాధ్యత తీసుకుంటాను. ఇది మీ బాధ్యత. పోరాటం అనేటటువంటిది నా కోసం కాదండి, మీకోసం ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉంటే మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరెందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఎమ్మెల్యే గారు ప్రజానాయకుడైనటువంటి ఎమ్మెల్యే గారు రాజ్యాంగాన్ని అమలు చేస్తారా? అంటే బలహీనుల మీద మీ ప్రతాపాన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేయమని పరోక్షంగా
మీరు ప్రభుత్వానికి సిఫారసు చేస్తారా? అంటే మేము ఓట్లు వేసింది మీరు మా ఓట్లతో గద్దెనెక్కండి, గద్దెనెక్కి మా నెత్తి మీద కాళ్ళేసి తొక్కేయండి అని చెప్పేసేసి మీకు మేము అధికారాలు ఇచ్చామా? సరే, మీరు రాజ్యాంగాన్ని అమలు చేస్తారో లేకపోతే చట్టాలే అమలు చేస్తారో, మీరు ఏది అమలు చేయాలనుకుంటున్నారో అదే అమలు చేయండి. దళితుల యొక్క సత్తా ఏమిటో చూసేటటువంటి రోజు చాలా దగ్గరలో ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దళిత సోదరులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మనం ఎక్కడికో వెళ్ళి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో ఉన్నటువంటి గల్లీ లీడర్స్ ఉన్నారు కదా, మనం ఢిల్లీ లీడర్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. గల్లీ లీడర్స్ ఉన్నారు కదా, గల్లీ లీడర్స్ ఇంటి ముందు నిలబడి ధర్నా చేయండి. ఖచ్చితంగా పార్లమెంటులో బిల్లు పెట్టేదాకా మన యొక్క ఉద్యమం ఆగకూడదు. ఈ మాటలు సాధారణమైనటువంటి మాటలుగా తీసుకోవద్దు, ఆవేశంతో చెప్పేటటువంటి మాటలుగా తీసుకోవద్దు. రాజుగారు చెప్పినటువంటి మాటలు ఏంటో తెలుసా? ఎస్సీ పాస్టర్ల యొక్క డేటా తీసుకోమని చెప్పాము, ఇందులో తప్పేముంది? ఇంకా ప్రజల దాకా కూడా వెళ్ళలేదు అంటున్నారు. అంటే మీకు కూడా ఉంది. ముందు పాస్టర్ల పని పెట్టేస్తే ఆ తర్వాత మిగిలిన పని పట్టేయొచ్చని. ముందు నాయకుల్ని పట్టేసుకుంటే మందలు చెదిరిపోతాయి కదా. వ్యూహాన్ని ఆలోచించండి. ఇది కేవలం యాదృచ్ఛికంగా రాజుగారు మాట్లాడింది కాదు, పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా మాట్లాడినటువంటి అంశం ఇది. దళిత నాయకులారా, మీ వర్గాన్ని కాపాడుకోండి. పాస్టర్లారా, మీరు బయటకు రండి. ఇప్పుడు కూడా మీరు బయటకు రాకపోతే మిమ్మల్ని కాపాడేటటువంటి పరిస్థితి ఎవ్వరికి ఉండదు. దేవుని వాక్యం కూడా ఒక మాట చెప్తుంది, మేలైనది చేయనెరిగి ఉండియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును అని బైబిల్ చెప్తుంది. ఈరోజు నువ్వు మాట్లాడగలిగిన శక్తి నీకుండి, రోడ్డు మీదకి రాగలిగిన శక్తి నీకుండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించి నీ హక్కును కాపాడుకోగలిగిన స్వేచ్ఛ నీకుండి, నువ్వు చేసుకోవలసిన పని కూడా నువ్వు చేసుకోకుండా దేవుడే చేస్తాడు అని అనుకుంటే అది చేతకానితనం. అందుకనే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ క్రైస్తవ సోదరులను మేల్కొల్పండి. ఎవరెవరైతే మన ఇంటి చుట్టూ తిరిగి ఓట్లు వేయమని చెప్పి గల్లీ గల్లీకి వచ్చి మనల్ని ప్రాధేయపడ్డారో అలాంటి వారి ఇళ్ల ముందు నిలబడండి, నినదించండి. ఆ సమాచారం ప్రభుత్వానికి చేరుతుంది. చట్టాలు చేసే సత్తా ప్రభుత్వాలకు ఉంది. ఆ రోజు బౌద్ధులు చట్టం చేయించుకున్నారు, సిక్కులు చట్టం చేయించుకున్నారు. ఈనాటి వరకు కూడా ఎస్సీ సమాజం ముద్దు నిద్రపోతా ఉంది. మీరు చట్టం చేయించుకోవచ్చు. మీ రిజర్వేషన్లు ఎక్కడికి పోవండి? బౌద్ధులకు పోయినాయా? సిక్కులకు పోయినాయా? మీ రిజర్వేషన్లు ఎక్కడికి పోతాయి? ముందు మీరు మత స్వేచ్ఛను గురించి ఆలోచించండి. మత స్వేచ్ఛ మీ హక్కు. అప్పుడు ఏ ఒక్కడు కూడా మాట్లాడేటటువంటి చాయిస్ ఉండదు. మీ యొక్క పట్టణాల్లో ఉన్నటువంటి పార్లమెంటు ఎంపీల ఇళ్లను ముట్టడించండి, వెళ్ళండి, అడగండి. అవసరమైతే నిరాహార దీక్షకు పూనుకోండి. మాలాంటి వారి మద్దతు ఉంటుంది. మేమందరం సహకరిస్తాం. మేము కూడా రోడ్ల మీదకి వస్తాం. మీరు ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయండి. గల్లీ నుండి ఢిల్లీ దాకా మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఈ దేశంలో బౌద్ధులకు ఇచ్చిన సమానత్వం, ఈ దేశంలో సిక్కులకు ఇచ్చిన సమానత్వం ఈ దేశంలో ఎస్సీలకు కూడా వస్తుంది. రిజర్వేషన్ 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 అని చెప్పేసి అంటున్నారు. ఏ రిజర్వేషన్ అమలు చేస్తున్నారండి? అన్ని సంస్థల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేసి ధనవంతుల యొక్క గుత్తాధిపత్యంలో పెట్టుకుని వారికి కావలసినటువంటి వాళ్ళకి జాబులు ఇచ్చుకుంటున్నారు. ఇంకా రిజర్వేషన్ ఎక్కడదండి? దయచేసి మీ రిజర్వేషన్లు ఎక్కడికి పోవు. మత స్వేచ్ఛను సంపాదించుకోండి. మీకు మత స్వేచ్ఛ పొందే విషయంలో అన్యాయం జరిగింది. బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ప్రజానాయకులు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు మౌనంగా ఉండడం ఖచ్చితంగా మీకు మీరే ద్రోహం చేసుకుంటున్నట్టు. ఈ మాటలు మాట్లాడినందుకు నన్ను ఏం చేసినా పర్వాలా, కానీ వ్యవస్థ బాగుండాలి, జాతి బాగుండాలి. క్రైస్తవ విశ్వాసం ధైర్యంతో అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. మనకెందుకు పిరికితనం? దేవుడు మనకు పిరికితనం ఇవ్వలేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. రాజుగారి యొక్క వ్యాఖ్యల్ని నిశ్చితంగా పాస్టర్లు, దళిత క్రైస్తవులు గమనించండి. నేను దళిత క్రైస్తవుణ్ణి అనుకున్న ప్రతి ఒక్కడు గళం విప్పాలి. మీకు అన్యాయం చేస్తున్నారు, అక్రమంగా అన్యాయంగా మాట్లాడుతున్నారు, మీరు గొంతెత్తండి.
ప్లీజ్ గొంతెత్తండి, మాట్లాడండి. అన్యాయం అయిపోతున్నారు, మాట్లాడండి.